నమస్తే, నేను చోవుల కృష్ణాంజనేయులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు, ఏమిటి అనేటువంటిది జనసేన పార్టీలో ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనేటువంటిది జనసేన వర్గాలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి జనసేన అని పవన్ కళ్యాణ్ పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఈసారి గాజువాక వద్దులే, భీమవరం నుంచి పోటీ చేద్దాము అనేటువంటి దాని మీద స్పష్టతతో ఉన్నారు. వాస్తవంగా పిఠాపురం నుంచి కూడా పోటీ చేద్దామని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుంటే మంచిది. భీమవరంలో ఓడిపోయామనే సింపతి ఉంది కాబట్టి ఆ సింపతి కొంత వర్కౌట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మొన్న ఎన్నికల్లో ట్రయాంగిల్ పోటీ, ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపున జనసేన, ఇంకొక వైపున తెలుగుదేశం, ముగ్గురు పోటీపడి ముగ్గురు అభ్యర్థులతో ఈ ట్రయాంగిల్ పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ భీమవరం నుంచి 8,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2వ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, 3వ స్థానంలో తెలుగుదేశం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ఉంది కాబట్టి గెలుస్తామనేటువంటి ఒక ధీమా జనసేన పార్టీలో, అందుకని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ 2,70,000 వరకు ఓటింగ్ ఉంటే 71,000 ఓట్లు కాపు సామాజిక వర్గం వాళ్ళే ఉన్నాయి. ఇది జనసేనకు కొంత కలిసి వచ్చేటువంటి అంశం. మొన్న కూడా కలిసి వచ్చింది, బాగానే ఉంది. 8,300 ఓట్లు అంటే తెలుగుదేశం అభ్యర్థి కూడా ఉన్నాడు కాబట్టి ట్రయాంగిల్లో ఈ పోటాపోటీ విషయంలో పోయింది. ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఈ కాపుల ఓట్లు గిన వన్ సైడ్గా గిన జనసేనకు పడితే తమకు అనుకూలించవచ్చు అనేటువంటి దాన్ని. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ తక్కువ ప్రణాళికలు రూపొందించడం లేదు. కాపుల ఓట్ల మీద జనసేన పార్టీ ఆధారపడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శెట్టి బలిజల ఓట్లు, బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు, ఎస్సీల ఓట్లు తమ వైపు తిప్పుకునేటువంటి విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సక్సెస్ అవుతాయా, జనసేన ప్రణాళికలు సక్సెస్ అవుతాయో చూద్దాము. అయితే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంటారు. భీమవరం నుంచి పోటీ చేస్తారు. మొన్న ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేశారు కదా, మరి ఇప్పుడు ఒక చోట నుంటే పోటీ చేస్తారా? తిరుపతి నుంచి కూడా పోటీ చేయమని తెలుగుదేశం పార్టీ ఒక ఆఫర్ ఇచ్చింది. మీరు ఎవరైనా అవకాశం ఉంటే మీరు జనసేన తరపున పోటీ చేయండి, మేము తిరుపతి సిటీ ఇస్తాము మేము అనేటువంటి దాని మీద. అక్కడ కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నాడు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా మరి ఓడిపోతాం అనే దాని మీద కానీ ఏమైనా కానివ్వండి, జనసేనకి మేము ఇస్తాము అనేటి 20 సీట్లు ఫైనల్ చేసామని, ఒక అవసరమైతే 5 సీట్లు ఇస్తామని, 1-2 సీట్లు కూడా అంటే ఈ తిరుపతి లాంటి సీట్లు ఇస్తామని చెప్తున్నారు కదా. ఈ సీట్లు ఇంకా సంఖ్య తేలలేదు కానీ తెలుగుదేశం వెర్షన్ అయితే మాత్రం 20 సీట్లు అయితే ఫైనల్, జనసేనకి అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ స్థానాలు, ఇంకా అవకాశం ఉంటే ఒక 5 అసెంబ్లీ స్థానాలు ఇవ్వచ్చు అని. ఇక మరీ కావాలంటే 1-2 ఉంటాయి అనేటువంటిది చెప్తున్నారు. అది ఆ విధంగా ఇప్పటికే తెలుగుదేశం మీడియాకు సంబంధించినటువంటి విషయాలు బయటికి వెల్లడించినటువంటి విషయాలు తెలిసింది. మరి తిరుపతి నుంచి ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. ఎందుకంటే అది జనసేన గెలిచేటువంటి సీటు కాదు. చిరంజీవి గెలిచాడు కానీ పీఆర్పీ తరపున అప్పుడు గెలిచాడు 2009లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసినా కూడా తిరుపతిలో గెలుస్తారని గ్యారంటీ లేదు. మరి అలాంటి ఓడిపోయే సీట్లని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకుంటాడా? ఎందుకంటే మొన్ననే ఆల్రెడీ అతనికి డ్యామేజ్ అయింది. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలుగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అందుకోసమని బహుశా తిరుపతి పోటీ చేయకపోవచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది. భీమవరం వరకే పరిమితం అవ్వచ్చు అసెంబ్లీకి. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది జనసేన పార్టీలో. అదేమిటి అని అంటే, పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు ఎంపీ స్థానానికి కూడా పోటీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటిది చర్చ. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎంపీగా పోటీ చేస్తే ఎందుకు పోటీ చేస్తారు అనేటువంటిది కూడా కీలకమైనటువంటి అంశం. ఎంపీగా పోటీ చేస్తే కాకినాడ నుంచి పోటీ చేయొచ్చు ఎంపీ అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశము, బీజేపీ కూడా కలిస్తే బీజేపీ అట్లా, లేదు అంటే తెలుగుదేశం జనసేన కూటమి తరపున ఎంపీగా పోటీ చేయొచ్చు.
మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి మరి ఎంపీగా ఎందుకు పోటీ చేస్తారు అనేటువంటి దాని మీద వాస్తవంగా జన సైనికులందరూ కోరుకుంటుంది ఏంది పవన్ కళ్యాణ్ని రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలవాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు కోరుకుంటున్నారు. కాపు సంక్షేమ సేన నాయకులు హరిరామజోగయ్య లాంటి వాళ్ళు కూడా మీరు ఎక్కువ సీట్లు అడగండి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ సీట్లు పొత్తులో తీసుకోండి, మీరు 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే అవ్వాలి అని హరిరామజోగయ్య లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జన సైనికుల కోరిక కూడా ఇదే. మరి ఇలాంటప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఒకవైపున మళ్ళీ ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారు? దీని వెనక బీజేపీ రాజకీయ వ్యూహం ఉంది అంటున్నారు. బీజేపీ తెలుగుదేశంతో తగిన పొత్తు పెట్టుకునేటట్టయితే ఎంపీ సీట్లు అధికంగా అడిగి జనసేన బీజేపీ తరఫున కొద్దిగా ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి అనేటువంటిది ఒక ప్రయత్నం. దాంట్లో పవన్ కళ్యాణ్ నుంచుంటే ఎంపీగా కూడా గెలిచేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకని అతను ఎంపీగా నిలబెట్టాలనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి విషయంలో మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యేదానికోసం చంద్రబాబు నాయుడు అడిగిన పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తే పొత్తు పెట్టుకుంటామనే ఒక కండిషన్ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టారు అనేటువంటిది ఒక వాదన. రెండవ వాదన ఏమిటి అని అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి దాంట్లో మీకు కాంపిటీషన్ రాకుండా ఉండాలి అని అంటే బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి, అంటే 8 నుంచి 12 వరకు అడుగుతున్నట్టు 8-10 వరకు ఇస్తే పర్వాలేదు, 25 ఎమ్మెల్యే స్థానాలు మేము అప్పుడు పవన్ కళ్యాణ్ని ఎంపీగా పోటీ చేయించి మీకు సీఎం అనేటువంటి దానికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామనేటువంటి దాని మీద కూడా ఏదో మాట్లాడారు అనేటువంటి, అంటే బీజేపీకి సంబంధించినటువంటి స్వార్థం దీంట్లో. రెండో అంశం ఏంటంటే ఒకవేళ సీఎం దాని మీద 5 సంవత్సరాల్లో జనసేన కొద్ది సంవత్సరాలు 1-2 సంవత్సరాలు, తెలుగుదేశం 1-2 సంవత్సరాలు, బీజేపీ 1-2 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాల్లో ఇలాగ పంచుకుందాం. ఎమ్మెల్యే సీట్లతో పాటుగా ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా పంచుకుందాం. ఇలాంటి కండిషన్లు కూడా బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టారు మొన్న అమిత్ షా, జేపీ నడ్డా అని. అసలు వాళ్ళకి 0.87% కదా బీజేపీ వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళు ఇన్ని కండిషన్లు పెడితే ఎందుకు ఒప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడికి రాజకీయ తెలివితేటలు లేవు, వాడు చెప్పినండి వినటానికి. మాకేమన్నా పిచ్చా లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి? తెలుగుదేశం వాళ్ళు అనొచ్చు, సోషల్ మీడియా వాళ్ళు బాగానే మంచి అగ్రెసివ్గా ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. అయితే 2014లో బీజేపీ వాళ్ళు తెలుగుదేశం దగ్గరకు వచ్చారు పొత్తు పెట్టుకోవడానికి. కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్ళారు. మొన్న ఎవరి దగ్గరికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు, అమిత్ షాతో, జేపీ నడ్డాతో మాట్లాడి, వాళ్ళు రాలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు డిమాండ్ చేసి మరి ముఖ్యమంత్రి సీటు విషయంలో కానీ ఎంపీ సీట్ల విషయంలో కానివ్వండి ఇవన్నీ, అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఈ స్థాయిలో మరి ఎంపీగా పంపించి పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది. భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే దానికోసం వాళ్ళ పార్టీ వర్గాలు దాదాపుగా జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే 14వ తేదీన భీమవరంలో జనసేన నాయకులు వీళ్ళందరితో కీలకమైనటువంటి సమావేశాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. మొట్టమొదటిగా 3 రోజుల పాటు 14, 15, 16, 17 4 రోజుల పాటు రాజమండ్రి, భీమవరము, అనకాపల్లి, కాకినాడ అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన అంతర్గతమైనటువంటి సమావేశాలు, కొంతమంది జనసేన అదేవిధంగా తెలుగుదేశము వీళ్ళందరితో కలిపి సమావేశాలు నిర్వహించబోతున్నారు. అందుకని మొట్టమొదటి రోజు భీమవరం సమావేశం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. భీమవరం నుంచే పోటీ చేయబోతున్నారు కాబట్టి అక్కడ పటిష్టంగా అసలు ఎన్నికలకు సంసిద్ధమయ్యేటువంటి దిశలో మొత్తము శ్రేణులు, మొత్తాన్ని పార్టీ శ్రేణులు సంసిద్ధం చేసేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడు. ఈ అంతర్గతమైనటువంటి సమావేశాలు అయిపోయి సీట్లు అయిపోయిన తర్వాత ఇక వారాహి విజయయాత్ర ఏదైతే మాత్రం బహుశా లేదంటున్నారు. ఇక బహుశా హెలికాప్టర్లోనే ఇక సుడిగాలి పర్యటన షెడ్యూల్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి కొన్ని బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు అనేటువంటిది చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అయితే భీమవరం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ బరిలో దిగబోతున్నాడు. అదేవిధంగా మరి బీజేపీ డైరెక్షన్ ప్రకారంగా ఒకవేళ అవసరం అనుకుంటే కాకినాడ ఎంపీ స్థానం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏకకాలంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసేటువంటి మరి నాయకుడిగా ఉండేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు.